హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆఫ్టర్వర్డ్స్లో ఎలిమెంట్ 3D ప్లగ్గిన్ని ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ వీడియో నేను బిగినర్స్ కోసం చేస్తున్నా. బిగినర్సే కాదు, ఇంటర్మీడియట్ లెవెల్, ప్రో లెవెల్లో ఉన్న ఆఫ్టర్వర్డ్స్ యూజర్స్ ఎవరన్నా ఈ వీడియో చూడొచ్చు. నేను ఈ వీడియోలో ఎలిమెంట్ 3D బేసిక్స్ నుంచి కెమెరా మూమెంట్స్, యానిమేషన్స్ ఎలా ఒక బిగినర్కి ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు, ఇప్పుడు దాకా మా యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరు చూస్తుండకపోతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే, ఇంకా నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి చాలా వీడియోలు చేశాను, అవి కూడా మీకు నచ్చినట్లయితే చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత చూడండి. సో ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు చాలామంది. సో సబ్స్క్రైబర్ కౌంట్ కన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ స్టాట్స్ పెడుతున్నాను చూడండి. సో సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో నేను స్టార్ట్ చేద్దామా? సో నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేశాక ఒక న్యూ ప్రాజెక్ట్ ఫైల్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నాను. ఇక్కడ న్యూ కంపోజిషన్ షార్ట్కట్ Ctrl+N. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ అని పెట్టి ఒక కంపోజిషన్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఒక న్యూ సాలిడ్ తీసుకుందాం అనుకుంటున్నా. సో ఈ ప్యానల్లో నేను రైట్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి, అందులో నేను న్యూ సాలిడ్ తీసుకుంటున్నా. సో దీనికి నేను ఎలిమెంట్ 3D అని చెప్పి రీనేమ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎఫెక్ట్స్లో వీడియో కోపాలైట్లో ఎలిమెంట్ అనే దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కాకపోయినా ఇక్కడ ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో ఎలిమెంట్ అని మీరు సెర్చ్ చేసిన ఎలిమెంట్ అని చెప్పి వస్తుంది. సో మీరు వీడియో కోపాలైట్ నుంచి ఎలిమెంట్ ప్లగ్గిన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీని మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఎలిమెంట్ 3Dకి కావాల్సిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అయినాయి. సో మీరు చూసినట్లయితే ఇక్కడ సీన్ సెటప్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేస్తే ఎలిమెంట్ 3D ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సో ఎలిమెంట్ 3D ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది మెనూ బార్. సో ఒక్కొక్క ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం కనపడుతుంది కదా ఇంపోర్ట్ అనే బటన్. సో ఇక్కడి నుంచి మనం బయట మాయా కానీ, బ్లెండర్ కానీ, అన్రియల్ ఇంజిన్ కానీ ఏదైనా 3D సాఫ్ట్వేర్ నుంచి క్రియేట్ చేసుకున్న మోడల్స్ని మనం ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఈ OBJ ఫార్మాట్, సినిమా 4D ఫార్మాట్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్కి ఎలిమెంట్ 3D ప్లగ్ఇన్ ద్వారా మనకి ఎక్స్టర్నల్గా యూజ్ చేసుకున్న మోడల్స్ని ఎవరైనా క్రియేట్ చేసుకున్న కానీ మనం క్రియేట్ చేసుకున్న మోడల్స్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ ఇంపోర్ట్ బటన్తో. సో దానికి కావాల్సిన మోడల్కి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఏమైనా బ్యాక్గ్రౌండ్స్ కానీ ఎన్విరాన్మెంట్స్ కానీ మనం అక్కడ ఎన్విరాన్మెంట్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి కొన్ని ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. సో అవి కాకుండా మనం కావాలంటే ఈ ఎన్విరాన్మెంట్ ప్లేస్లో కాపీ పేస్ట్ చేసుకోవాలి ఫోల్డర్స్లో మనం. సో ఎగ్జిస్టింగ్గా మనకి కొన్ని ఇచ్చాడు వాడు ఆల్రెడీ. సో అవి కాకుండా కావాలంటే మీరు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కానీ ఎన్విరాన్మెంట్స్ కానీ మీరు చేసుకున్నాను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఎక్స్ట్రూడ్ అని ఉంది. ఏదైనా ఒక 2D లేయర్ని 3D లేయర్గా కన్వర్ట్ చేసేదాన్ని ఎక్స్ట్రూడ్ అంటారు. సో మనకి 2Dలో XY కోఆర్డినేట్స్ ఉంటాయి, X యాక్సిస్, Y యాక్సిస్. కానీ 3Dగా కన్వర్ట్ చేసిన వెంటనే Z యాక్సిస్ కూడా వస్తుంది, ఒక డెప్త్ ఫీల్ చూపించడానికి. సో ఒక 2D లేయర్ని 3Dగా మార్చడానికి ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ని మనం యూస్ చేస్తాం. సో నేను ఎగ్జాంపుల్స్తో సహా చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఇంటర్ఫేస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్స్తో సహా చూపిస్తాను. సో నెక్స్ట్ మనకి క్రియేట్ అని ఉంది. సో క్రియేట్ అనేది మనకి ఆల్రెడీ ఒక షేప్స్ అనేవి మనకి ఎలిమెంట్ 3D వాళ్ళు ఇచ్చేసేవి. సో ఇక్కడ కనపడుతున్న మన క్యూబ్ని ఇచ్చేస్తే మనకి ఒక 3D ఇంటర్ఫేస్లో మనకి ఒక క్యూబ్ వచ్చేసింది చూడండి మీరు చూసినట్లయితే. సో దీన్ని మనం మూవ్ చేసుకోవాలనుకుంటే మనం ఈ W అనే కీని మనం యూజ్ చేసి మూవ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి మూవ్ టూలే ఓపెన్లో ఉంది. సో మనం దీన్ని రొటేట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రెస్ చేస్తే రొటేట్ అవుతుంది. సో ఈ ప్రెస్ చేసిన వెంటనే మనకి ఇది మారింది చూడండి. W ప్రెస్ చేస్తే మళ్ళీ మూవ్ టూల్ వస్తుంది, ఈ ప్రెస్ చేస్తే మళ్ళీ రొటేషన్. సో దీన్ని మనం స్కేల్ చేసుకోవాలనుకుంటే R ప్రెస్ చేస్తే స్కేల్ ఓపెన్ అవుతుంది. సో మీరు ఈక్వల్గా స్కేల్ చేసుకోవాలనుకుంటే మధ్యలో ఉన్న క్యూబ్ని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఈక్వల్గా మూవ్ అవుతుంది. సో మీకు అలా కాకుండా మీకు నచ్చినట్టు మూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ Z యాక్సిస్లో ఒక లైన్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేసి మూవ్ చేసుకోవచ్చు. అలా కాదు మీకు పైనుంచి కావాలంటే Y యాక్సిస్, ఏ యాంగిల్లో కావాలన్నా మీరు ఆ 3 యాంగిల్స్లో మీరు స్కేల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం
WER ఈ షార్ట్ కట్స్ యూస్ చేసుకొని మూవ్ని, రొటేషన్ని, స్కేల్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న ఆప్షన్సే అవి. సో ఇది మనకి మెటీరియల్ ప్యానల్ ఇది. సో మనం ఇప్పుడు ఏదైనా కలర్స్ని మనం ఓన్గా ఈ క్యూబ్కి ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీకు లేయర్ ప్యానల్ కనబడుతుంది కదా, అందులో మనకి డిఫాల్ట్ అని ఉంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బేసిక్ సెట్టింగ్స్లో ఇది మనకి ఎడిట్ ప్యానల్ అనమాట. బేసిక్ సెట్టింగ్స్లో ఇక్కడ డిఫ్యూజ్ కలర్ ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసి మనకి నచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు. సో అలా కాకుండా ఇక్కడ మెటీరియల్ వచ్చింది చూడండి, అలా కాకుండా మనం ఇక్కడ ప్రీసెట్స్లోకి వెళ్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రీసెట్స్ ఉంటాయి మెటీరియల్స్. ఇక్కడ ఫిజికల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇక్కడ నేను గోల్డ్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూసినట్లయితే గోల్డ్ టెక్స్చర్ వస్తుంది. ఇవి మనకి మెటీరియల్స్ అనమాట. సో ఈ క్యూబ్ కాకుండా మనకి ఏమైనా మోడల్స్ కావాలనుకుంటే ఇక్కడ మోడల్ బ్రౌజర్లో ఆల్రెడీ ఎలిమెంట్ 3D ఇచ్చిన మోడల్స్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కనబడుతున్న బల్బ్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. డబుల్ క్లిక్ చేస్తే ఆ బల్బ్ వచ్చేసింది. సో మీకు ఏదైనా సరే సెంటర్లోనే వస్తుంది. సో మీకు అది కనబడకపోతే డబుల్ ప్రెస్ చేసి దీన్ని సైడ్కి లాగితే మీకు అది కనబడుతుంది. సో మీరు ఏదైనా ఇంపోర్ట్ చేసినా మీకు సెంటర్లోకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం కలర్స్ కానీ, మెటీరియల్స్ కానీ, మోడల్స్ కానీ ఎలిమెంట్ 3Dలో ఉన్న వాటితో యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏదైనా టెక్స్చర్ యూజ్ చేయాలనుకుంటే ఈ క్యూబ్కి కానీ, ఈ లోగోకి కానీ నేను ఎగ్జాంపుల్స్తో సహా ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఒక 2D లేయర్ని 3D లేయర్కి ఎలా కన్వర్ట్ చేయాలో ఎగ్జాంపుల్స్తో సహా చూపిస్తాను. ఒక PNG లేయర్ కానీ, ఒక ఫోటోషాప్ ఫైల్ కానీ, ఒక ఇల్లిస్ట్రేటర్ ఫైల్ కానీ, ఏ టైప్ ఆఫ్ 2D లేయర్స్ అయినా సరే మనకు 3D లేయర్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఈ ఇంటూ ప్రెస్ చేస్తే సేవ్ అవ్వదు. సో ఇప్పుడు మనకి ఇది అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ ఇంటూ ప్రెస్ చేస్తాను. ఏదైనా సేవ్ అవ్వాలనుకుంటే ఓకే ప్రెస్ చేస్తే సేవ్ అయిపోద్ది. సో ఇంటూ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ అడుగుతుంది మనకి కన్ఫర్మ్ తీసుకోమని చెప్పి క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఒక న్యూ కంపోజిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ప్రాజెక్ట్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తే న్యూ కంపోజిషన్ వస్తుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ 2 అని చెప్పి రీనేమ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఒక న్యూ సాలిడ్ తీసుకుంటున్నాను. దీనికి షేప్ అని పెడుతున్నా. వైట్ కలర్ తీసుకుంటున్నాను కలర్. సో ఇప్పుడు నేను మాస్కింగ్ చేసుకుంటున్నాను దాన్ని ఒక షేప్ కింద. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను దీన్ని 3D చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ షేప్ని నేను 3D చేయాలనుకుంటే మళ్ళీ న్యూ సాలిడ్ తీసుకుంటున్నాను. ఎలిమెంట్ని యాడ్ చేస్తున్నా దానికి, ఈ బ్లాక్ సాలిడ్కి. సో దీన్ని రీనేమ్ చేసుకుంటున్నాను ఒకసారి ఎలిమెంట్ అని చెప్పి. సో దీన్ని నేను 3Dకి చేంజ్ చేయాలంటే ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్లో మీకు కస్టమ్ లేయర్స్ అని కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమ్ టెక్స్ట్ అండ్ మాస్క్స్ అని ఉంచండి. సో దీన్ని కూడా ఓపెన్ చేస్తే ఇక్కడ పాత లేయర్ 1 అని ఉంది కదా. సో ఇక్కడ నన్నులో మనం ఈ షేప్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ సీన్ సెటప్ ఓపెన్ చేశాక సో మనకి ఇక్కడ ఏం కనబడట్లేదు చూడండి. సో ఇప్పుడు అది కనబడాలంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనే దాన్ని క్లిక్ చేయాలి. సో ఎక్స్ట్రూడ్ అని క్లిక్ చేయగానే 2D 3D అయిపోయింది చూడండి. ఆ 2D లేయర్ని 3D అయిపోయింది. సో దీన్ని ఇంకొంచెం మనం ఇంక్రీజ్ చేయాలనుకో 3D డెప్త్ని, ఇక్కడ మనకి బెవెల్ స్కేల్ అని ఉంది చూడండి. దీన్ని మనం ఒక 10 పెడితే ఇంక్రీజ్ అయింది చూడండి ఆ డెప్త్. సో ఈ విధంగా మనకి అది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నా. సో మీరు చూసినట్లయితే ఒక ఎక్స్ట్రా లేయర్ ఒకటి వచ్చింది చూడండి. ఈ ఎలిమెంట్ 3Dలో మనకి ఈ 3Dది కనబడుతుంది. సో మీరు చూసినట్లయితే అది మనకి 3D ఫీల్ రాట్లా. సో ఆ 3D ఫీల్ రావాలంటే మనం ఒక న్యూ కెమెరా తీసుకోవాలి. రైట్ క్లిక్ చేస్తే న్యూ కెమెరా సెలెక్ట్ చేసుకోండి. సో న్యూ కెమెరా వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఈ షేప్ అనే దాన్ని ఆఫ్ చేసుకుంటున్నా ఐని. సో ఈ న్యూ కెమెరా వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఆర్బిట్ కర్సర్ టూల్ని క్లిక్ చేసుకుని రొటేట్ చేసినట్లయితే మనకు 3Dగా చూపిస్తుంది. సో ఇప్పుడు మన రిమైనింగ్ PNG ఫార్మాట్, ఫోటోషాప్ ఫార్మాట్, ఇలిస్ట్రేటర్ ఫార్మాట్తో కూడా ఎలా క్రియేట్ చేయాలో 2D to 3D కింద మనం ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నాను. దీనికి ఎగ్జాంపుల్ 3 అని పెడుతున్నా. సో ఒక PNGని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. మీరు చూసినట్లయితే ఇక్కడ PNG ఫార్మాట్ ఉంది కదా, దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. మళ్ళీ ఒక న్యూ సాలిడ్ తీసుకుంటున్నా. సో దీనికి నేను ఎలిమెంట్ అని చెప్పి రీనేమ్ చేసుకుంటున్నా.
సో ఈ ఎలిమెంట్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను ఈ ఎలిమెంట్ 3D లేయర్ మీదకి. సో ఇక్కడ మీకు ఆ ఎలిమెంట్ అనేది మీకు ఆప్షన్స్ డిస్ప్లే అయినాయి కదా. సో ఇప్పుడు మీరు ఈ బ్రష్ షేప్ని కస్టమ్ లేయర్స్లో కస్టమ్ టెక్స్ట్ అండ్ మాస్క్స్లో ఈ బ్రష్ షేప్ని యాడ్ చేసుకోవాలి. సో ఇందాకలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే కస్టమ్ టెక్స్ట్ అండ్ మాస్క్స్ ఉంది కదా చూడండి, కానీ ఇది ఒక పిఎన్జీ లేయర్. సో ఇది మీరు సీన్ సెటప్ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్క్లూడ్ బటన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అది 3D కింద కన్వర్ట్ అవ్వదు. మీరు చూసినట్లయితే ఒకసారి ఓపెన్ చేస్తున్నా, క్లిక్ చేశాను. సో ఇక్కడ కన్వర్ట్ అవ్వలేదు చూడండి. సో అది ఎందుకంటే మీరు ఈ బ్రష్ షేప్ పిఎన్జీ అనే దాన్ని ఇక్కడ లేయర్లో ఆటో ట్రేస్ చేసుకోవాలి. సో ఆటో ట్రేస్ చేయడం వల్ల అయితే ఈ షేప్ అనేది ఈ పిఎన్జీ షేప్ అనేది మాస్క్స్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అలా కన్వర్ట్ అవ్వకపోతే అది మీకు 3D కింద చూపించదు. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఇక్కడ టెక్స్ట్ అండ్ మాస్క్స్ అని ఉంది చూడండి. సో అది మాత్రమే తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను ఆటో ట్రేస్ చేసి అప్పుడు ఓపెన్ చేస్తే మీకు అది 3D కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఆటో ట్రేస్ అనే డైలాగ్ బాక్స్ వచ్చింది. సో ఇందులో అప్లై టు న్యూ లేయర్ అని ఉంది. అది ఒకవేళ మీకు టిక్ మార్క్ ఉంటే దీన్ని అన్చెక్ చేసుకోండి బాక్స్ని. సో దీని మీదకే అది అప్లై చేసేస్తుంది. సో నేను అప్లై టు న్యూ లేయర్ అని అన్చెక్ చేసుకున్నాను ఆప్షన్ని. సో ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తున్నా. సో ఇప్పుడు ఎలిమెంట్ 3D దాంట్లో సీన్ సెటప్లోకి వెళ్తే మీరు ఇప్పుడు ఎక్స్ట్రూడ్ కొడితే ఆటోమేటిక్ వచ్చింది చూడండి. సో మీరు దాన్ని ఆటో ట్రేస్ చేసుకుంటేనే ఇది ఒక 3D షేప్ కింద వస్తుంది. సో ఇందాకలాగే మీరు దీన్ని ఎంత ఎక్స్ట్రూడ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఒక 10 పెట్టుకున్నా ఒక 20 పెట్టుకున్నా మీ ఇష్టం. అది ఇది ఒక షేప్ కింద వచ్చింది చూడండి. సో ఇప్పుడు ఓకే ప్రెస్ చేస్తున్నాం. సో దీన్ని మీరు ఇందాకలాగే కెమెరా యూజ్ చేసుకొని 3D కింద చూసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. సో మీరు కింద పిఎన్జీ లేయర్ని ఆఫ్ చేసుకోవాలి. మీకు నచ్చినట్టు దాన్ని మూవ్మెంట్ చేసుకోవచ్చు. పిఎన్జీ యూజ్ చేశాను కదా, ఇప్పుడు నేను ఒక ఫోటోషాప్ ఫైల్ కానీ ఒక ఇలిస్ట్రేటర్ ఫైల్ కానీ ఎలాగా మనం యూజ్ చేసి ఒక 3D ఆబ్జెక్ట్ కింద చేంజ్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఈ ఎగ్జాంపుల్ 3ని డూప్లికేట్ చేసుకోండి, Ctrl+D. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 కింద మనకి ఒక డూప్లికేట్ వచ్చింది. సో దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఈ బ్రష్ షేప్ని మనం డిలీట్ చేసి ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే, సో లెఫ్ట్ మౌస్ బటన్తో డబుల్ క్లిక్ చేస్తే ఇంపోర్ట్ అనే పోర్టల్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ నేను మదర్ అండ్ సన్ పిఎస్డిని ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఈ పిఎస్డిని నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను ఎగ్జాంపుల్ 4 దాంట్లోకి. సో ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నా కూడా మనకి ఇక్కడ ఏం కనబడట్లేదు కదా. సో ఈ పిఎస్డి కలర్ కూడా బ్లాక్లో ఉంది, కంపోజిషన్ కలర్ కూడా బ్లాక్లో ఉంది. ఈ కంపోజిషన్ కలర్ చేంజ్ చేయాలనుకుంటే మనకి Ctrl+K క్లిక్ చేస్తే కంపోజిషన్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. లేదా మనం ఇక్కడ కంపోజిషన్ సెట్టింగ్స్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసినా కూడా ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం వైట్ చేసుకుంటున్నాను నేను. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు మీకు కనపడుతుంది కదా. సో ఇప్పుడు నేను ఈ పిఎస్డిని కూడా ఆటో ట్రేస్ చేసుకుంటున్నాను. సో ఆటో ట్రేస్ అయ్యింది. సో దీన్ని ఆఫ్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఎలిమెంట్ 3D లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్స్లో ఇక్కడ పాత లేయర్ 1లో నన్లో మదర్ అండ్ సన్ పిఎస్డిని పెట్టుకున్నా. సో ఇందాక నేను ఎలిమెంట్ 3D ఆల్రెడీ నేను ఎక్స్ట్రూడ్ చేసిన దాన్ని డూప్లికేట్ చేసుకున్నాను కదా నేను. సో ఆటోమేటిక్గా వస్తుంది చూడండి మీకు. సో మీరు ఎక్కడి నుండే చూడొచ్చు. మీకు సేమ్ అన్నిసార్లు మీరు ఎక్స్ట్రూడ్ చేసుకోవడం లేదు. సో నేను ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ 3ని డూప్లికేట్ చేసింది కాబట్టి ఈ రెండు ఆటోమేటిక్గా మన ప్రీవియస్గా చేసిన ఎఫెక్ట్స్ అన్నీ అలాగే ఉంటాయి, ఏం చేంజ్ అవ్వవు. సో అందుకే నేను ఫాస్ట్గా చూపించడం కోసం నేను దాన్ని డూప్లికేట్ చేశాను. సో ఇప్పుడు మీరు ఇలిస్ట్రేటర్ ఫైల్ చూసుకోవాలనుకున్న సేమ్ అలాగే ఉంటుంది. సో సేమ్ నేను డూప్లికేట్ చేస్తున్నా ఎగ్జాంపుల్ 4ని Ctrl+D. సో ఎగ్జాంపుల్ 5ని ఓపెన్ చేసుకొని ఈ మదర్ అండ్ సన్ పిఎస్డిని డిలీట్ చేస్తున్నాను. సో నేను దీన్ని ఇందాకలాగే ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను.
సో ఇప్పుడు నేను ఇలిస్ట్రేటర్ లోగో అని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇది కూడా మనం 3D కింద కన్వర్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను లేయర్లో ఆటో ట్రేస్ క్లిక్ చేస్తున్నా. సో ఓకే. సో ఇప్పుడు నేను ఎలిమెంట్ 3Dని క్లిక్ చేసి ఎఫర్ట్స్ అండ్ కంట్రోల్స్లో సేమ్ ఇందాక లాగే పాత్ లేయర్ 1లో ఈ ఇన్స్టాగ్రామ్ లోగో ఏని క్లిక్ చేస్తున్నా. సో ఆటోమేటిక్గా మీకు 3D కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఈ ఏఏ ఫైల్ని ఆఫ్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒక షేప్ వచ్చింది తప్ప పెట్టిన కలర్ రాలేదు. సో ఇప్పుడు దీనికి మనం టెక్స్చర్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి టెక్స్చర్ ఇవ్వాలి కాబట్టి దీన్ని నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను. సో డూప్లికేట్ చేసుకున్నాను కదా, దీనికి నేను టెక్స్చర్ రీనేమ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎలిమెంట్ 3Dని క్లిక్ చేసి ఇక్కడ మనకి కస్టమ్ టెక్స్చర్ మ్యాప్స్ అని ఉంది కదా, ఇక్కడ నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ లేయర్ 1లో నేను ఈ టెక్స్చర్ని క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ టెక్స్చర్ని క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సీన్ సెటప్లోకి వెళ్ళాలి. సో మనకి ఇక్కడ టెక్స్చర్ లేదు కదా, సో ఇప్పుడు మనం దీనికి టెక్స్చర్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి ఇక్కడ బెవిల్ వన్లో ఇక్కడ మనం కిందకి వెళ్తే ఇక్కడ డిఫ్యూజ్ అని ఉంటుంది ఇక్కడ టెక్స్చర్స్లో. ఇక్కడ నన్ను సెట్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 2 ఉంటాయి. ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్ మనకి ఆప్టిబుల్స్లో మనం పెట్టుకున్న టెక్స్చర్స్ చూపిస్తుంది. లోడ్ టెక్స్చర్ అంటే మనకి బయట ఫోల్డర్స్లో ఏమైనా టెక్స్చర్ ఉంటే మనం దాన్ని ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టెక్స్చర్ మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటా. ఇక్కడ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆల్రెడీ ఉన్న కస్టమ్ లేయర్లో ఇక్కడ చూపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టెక్స్చర్ అప్లై అవుతుంది. కాకపోతే ఆ టెక్స్చర్ మనకి ఫుల్గా అప్లై అవ్వలేదు, చిన్నగా వచ్చింది. సో అది ఎలాగా చేంజ్ చేసుకొని నేను చెప్తాను. సో మనకి బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ డ్రాగన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా. సో ప్రస్తుతానికి నేను ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి టెక్స్చర్ అనేది మనకి ఫుల్గా అప్లై అవ్వాలి, కరెక్ట్గా లేదు కదా. సో దీన్ని మనకి పైన కింద పక్కన కరెక్ట్గా రాలేదు కాబట్టి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి మనం ఈ ఎక్స్ట్రూడ్ మోడల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూవీ మ్యాపింగ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ టెక్స్చర్ మ్యాపింగ్ అని ఉంది. ఇందులో యూవీ మ్యాపింగ్ని క్లిక్ చేస్తున్నాం. సో యూవీ మ్యాప్ క్లిక్ చేయగానే ఇది కొంచెం పెద్దగా వచ్చింది. సో దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే దీన్ని మనం ఇలా డ్రాగ్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. మీ ప్రిఫరెన్స్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. సో నేను ఒక 1.88 పెడుతున్నా. సో దానికి తగ్గట్టు మీకు అడ్జస్ట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం టెక్స్చర్ అప్లై చేసుకోవచ్చు దీనికి. సో ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నాం. సో మీరు చూసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మనకి టెక్స్చర్ అప్లై అయిపోయింది. చూడండి. సో ఇప్పుడు నేను ఈ విధంగానే ఒక టెక్స్చర్ని తీసుకొని ఒక షేప్కి ఒక మన యూనిక్ లోగో టైప్లో మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి చేసినట్లే నేను ఒక టెక్స్చర్ తీసుకొని ఒక షేప్కి ఇద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ ప్రాజెక్ట్లో ఈ ఎగ్జాంపుల్ ఫైల్ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. సో ఎగ్జాంపుల్ 6ని ఓపెన్ చేసుకున్నట్లయితే సో ఈ 2 లేయర్స్ని నేను డిలీట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసి ఈ టెక్స్చర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. ఈ ఎలిమెంట్ 3D బ్యాంక్లో వర్షన్ కంట్రోల్స్లో కస్టమ్ టెక్స్చర్ మాస్క్ కింద కస్టమ్ టెక్స్చర్ మ్యాప్స్ అని ఉంది కదా, అందులో నేను ఈ టెక్స్చర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని నేను స్కేల్ చేసుకుంటున్నాను. కొంచెం అవుట్ ఆఫ్ ది కంపోజిషన్ వెళ్ళిపోయింది కదా. సో స్కేల్ చేసుకుంటున్నాను. ఒక 70% పెట్టుకుంటున్నాను. సో దీనికి తగ్గట్టే నేను ఒక ఎలిప్స్ టూల్ తీసుకుంటున్నాను ఒక షేప్ కింద. సో దీనికి నేను ఫిల్ ఒకటే పెడుతున్నాను, బ్లాక్ ఫుడ్. స్ట్రోక్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. సో దీన్ని నేను కరెక్ట్గా అలైన్ చేసుకుంటున్నాను. సో దీన్ని నేను కరెక్ట్గా అలైన్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఈ షేప్ లేయర్ని నేను సర్కిల్ రీనేమ్ చేసుకుంటున్నాను. సో దీన్ని నేను ఎలిమెంట్ 3Dకి ఈ టెక్స్చర్ మ్యాప్స్ అండ్ దాంట్లోకి సెర్చ్ చేసుకుంటున్నాను సర్కిల్. సో ఇప్పుడు నేను ఈ సర్కిల్ని కొంచెం కిందకి తెచ్చుకుంటున్నాను. సో ఈ ఎలిమెంట్ 3Dలో మనం సర్కిల్ పెట్టాం కదా, సేమ్ ఇది ఇందాక మన ఇమేజ్లకే ఇది ఆటోమేటిక్గా మనకి రాదు. సో మనకి ఏవైతే వస్తాయంటే టెక్స్ట్ మాస్క్లే వస్తాయి. సో ఈ ఇమేజ్లు కానీ ఈ షేపులు కానీ రావు. సో దీన్ని కూడా మనం ఆటో ట్రేస్ చేసుకోవాలి. కాకపోతే ఈ ఆటో ట్రేస్ చేసినప్పుడు మనకి ఇమేజ్లకి ఇచ్చినట్టు దీనికి మాత్రం షేప్ లేయర్కి మాత్రం ఇది ఆటోమేటిక్గా ట్రేస్ అవ్వదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఎందుకు ట్రేస్ అవ్వాలంటే ఆల్రెడీ ఈ షేప్ లేయర్కి పాయింట్స్ ఉంటాయి.
సో మళ్ళీ మనం ఆ పాయింట్స్లో మాస్క్ పాయింట్స్ పెట్టలేం. సో మాస్క్ పాయింట్ పెట్టలేం కాబట్టి దీనికి ఒక న్యూ లేయర్ ఇస్తుంది మాస్క్ పాయింట్స్తో. సో నేను ఒకే ప్రెస్ చేస్తున్నాను, సో ఆటోమేటిక్గా న్యూ లేయర్ వస్తుంది. సో ఈ మాస్క్ పాయింట్లు కదా, సో దీన్ని క్లిక్ చేస్తే సర్కిల్ని, సో ఈ షేప్ పాయింట్స్ చూడండి, షేప్కి ఒక పాయింట్స్ ఉంటాయి. సో దీన్ని మనకి డిఫరెన్షియేట్ చేయడానికి ఒక న్యూ లేయర్ ఇస్తుంది. సో ఇది కాకుండా మిగతా ఇమేజ్ లేయర్స్ కానీ, ఫోటోషాప్ ఫైల్స్ కానీ, ఇలిస్ట్రేటర్ ఫైల్స్ కానీ మనకి ఆటోమేటిక్ దానిలోనే మాస్క్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. సో దీనికి మాత్రం సపరేట్గా ఇస్తుంది, ఎందుకంటే దీనికి పాయింట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి షేప్కి. సో మనకి ఆటోమేటిక్గా తీసుకోవాలి, ఆటో ట్రేస్ చేసుకోకూడదు అనుకుంటే అది ఆల్రెడీ చెప్పింది ఇక్కడ కస్టమ్ టెక్స్ట్కి, మాస్క్స్కి. సో సాలిడ్ లేయర్ యూస్ చేసి నా మాస్క్ చేసుకొని అలా వచ్చాం, లేకపోతే టెక్స్ట్ యూస్ చేసుకొని డైరెక్ట్గా రావచ్చు. మిగతా అన్నింటికి మనం ఆటో ట్రేస్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను సీన్ సెటప్ పడుతున్నాను, దానికన్నా ముందు ఇక్కడ సర్కిల్ తీసి ఆటో ట్రేస్డ్ సర్కిల్ పెట్టాలి. సో ఇప్పుడు సీన్ సెటప్ పడితే మనకి ఆటోమేటిక్గా వస్తుంది చూడండి. సో ఇప్పుడు మనకి ఇందాక యూస్ చేసిన ఎఫెక్ట్సే ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను చేంజ్ చేస్తున్నాను, ఇక్కడ ఈ టెక్స్చర్ మ్యాపింగ్ని బాక్స్ ప్రిజర్వ్ ఆస్పెక్ట్లో పెట్టి ఇక్కడ యూవీ రిపీట్లో 1 పెడుతున్నా. సో మీరు చూసుకున్నట్లయితే ఇది ఆటోమేటిక్గా తీసుకుంది. సో ఇక్కడ నేను ఓకే క్లిక్ చేయగానే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీకు అది కనపడాలంటే ఈ సర్కిల్ లేయర్ని, టెక్స్చర్ పిఎన్జీని ఆఫ్ చేసుకోవాలి, ఆటో ట్రేస్డ్ దాన్ని కూడా ఆఫ్ చేసుకోవాలి. ఓన్లీ మీకు కెమెరా ఎలిమెంట్ 3D ఆన్లో ఉండాలి, ఐస్. సో ఈ ఆర్బిట్ అరౌండ్ కర్సర్ని యూజ్ చేసుకొని మీరు దీన్ని ఇలా చూపించవచ్చు. సో దీన్ని మనం యానిమేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం పొజిషన్ ఉంది కదా, ఈ కెమెరాని డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కెమెరా ఆప్షన్స్లో ఈ ట్రాన్స్ఫార్మ్లో పొజిషన్ ఉంది కదా, ఇక్కడ కీ ఫ్రేమ్, ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టుకొని, సో మీరు ఆ ఆర్బిట్ టూల్తో మనం రొటేట్ చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి అది యానిమేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి అది రొటేట్ అవుతుంది చూడండి. సో ఈ విధంగా మనం దీన్ని యానిమేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా యానిమేట్ చేసుకోవచ్చు, ఏదైనా సరే మనం కీ ఫ్రేమ్స్తో యానిమేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను టెక్స్ట్ యూజ్ చేసి మనం ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చో చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నాను, ఎగ్జాంపుల్ 6ని డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఈ 7 దాంట్లో ఇవన్నీ నేను డిలీట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ టెక్స్ట్ రాద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ కనపడుతున్న టీ క్లిక్ చేస్తే టెక్స్ట్ టూల్ యాక్సెస్ అవుతాం మనం, ఆర్ఎస్ కంట్రోల్ టీ క్లిక్ చేసినా వస్తుంది. సో కంట్రోల్ టీ. సో ఇప్పుడు ఈ టూల్తో మనం టెక్స్ట్ రాసుకోవచ్చు. ఇక్కడ నేను నేమ్ రాసుకుంటున్నాను. సో దీన్ని నేను సెంటర్ లైన్ చేసుకోమని అనుకుంటున్నాను. సో ఇక్కడ అలైన్లో, సో ఇలా అలైన్ చేసుకున్నా సెంటర్కి. సో ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ 3Dకి ఇక్కడ పాత లేయర్ 1లో నా టెక్స్ట్ నేను పెట్టుకుంటున్నా. సో ఆటోమేటిక్గా తీసేసుకొని చూడండి, ఎందుకంటే మనం ఎక్స్ట్రూడ్ మనం సీన్ సెటప్లో ఆల్రెడీ క్లిక్ చేసి ఉన్నాం కాబట్టి. సో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. సో ఈ విధంగా. సో ఈ టెక్స్ట్కి కూడా మనం ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకుంటే సీన్ సెటప్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ప్రీసెట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ బెబిల్స్ ఉంది, ఈ బెబిల్స్లో ఫిజికల్ ఉంది. ఈ టెక్స్ట్కి మనం ఇలా ఇచ్చుకోవచ్చు, డబుల్ క్లిక్ చేస్తే ఆల్రెడీ మనకు ఉన్నవి చూపిస్తుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ టెక్స్ట్కి కూడా చూపిస్తుంది. మన షేప్స్కే కాదు, టెక్స్ట్కి కూడా మనం ఇలా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 2 బెబిల్స్ వచ్చినాయి చూడండి. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ లేయర్ బై లేయర్ వచ్చింది నా మారుతుంది చూడండి లేయర్స్, ఒక 2 బెబిల్స్. సో ఆ బెబిల్స్ ఏంటంటే ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు మళ్ళీ మనం. సో మీకు ఇలాగ ప్రీసెట్ ద్వారా కాకుండా ఈ 2 బెబిల్ ఎలా తెచ్చుకోవాలనేది మీకు చూపించాలంటే నేను డాకు మహారాజ్ టైటిల్ యానిమేషన్లో కానీ గేమ్స్ అండ్ టైటిల్ యానిమేషన్లో కూడా చూపించాను. సో ఇప్పుడు కూడా చూపిస్తున్నాను నేను ఒకసారి.
సో ఈ లేయర్ని నేను మళ్ళీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మళ్ళీ ఓపెన్ చేస్తున్నా. ఇందాకలాగే ఈ ప్రీసెట్స్ యూస్ చేసుకోకుండా ఈ బెవిల్ని 2 కాపీస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బెవిల్ కాపీస్ అని ఉంది కదా, సో దీన్ని మీరు ఎన్ని కౌంట్ అన్ని నేను 2 పెడుతున్నా, ఇక్కడ క్లిక్ చేస్తే 2 వస్తాయి. సో మీకు అది తెలియాలనుకుంటే డిఫరెన్స్, సో నేను దీనికి గోల్డ్ పెడుతున్నా బెవిల్ 2కి. బెవిల్ 1కి నేను ఈ ఫ్లాట్ కలర్ పెడుతున్నా, ఫ్లాట్ కలర్ కాకపోతే బ్లాక్ గ్లాస్ పెడుతున్నా. సో మీకు ఇది డిఫరెన్స్ తెలియాలనుకుంటే ఇక్కడ గోల్డ్లోకి వెళ్ళి మీరు ఈ ఎక్స్ట్రూడ్ని మీరు క్లిక్ చేస్తే ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి. సో ఎక్స్పాండ్ ఎడ్జెస్ కూడా ఉంది ఇక్కడ. సో మీరు చూసుకున్నట్లయితే సగం అది సగం మీద వచ్చింది. దీనికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రూడ్ తగ్గించుకోవచ్చు. సో ఈ విధంగా మీరు 2 లేయర్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ ఒక ఎక్స్ట్రూడ్, ఇక్కడ ఒక ఎక్స్ట్రూడ్ అంటే 2 లేయర్స్ వస్తాయి. సో ఈ విధంగా. సో దీనికి మీరు కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఈ విధంగా మీరు 2 లేయర్ కింద చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగా మీకు అది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఈ అన్ని ఎగ్జాంపుల్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు అన్నీ ఒక్కొక్క లేయరే తీసుకున్నారు. సో అలా నాకు ఒక లేయర్ వద్దు, ఒక 3-4 లేయర్స్ కావాలి అని అనుకుంటే ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఒక న్యూ కంపోజిషన్ తీసుకుంటున్నాను. రైట్ క్లిక్ చేసి ఏంటి ఎగ్జాంపుల్ 8 అని పెడుతున్నాను. సో ఎగ్జాంపుల్ 8లో నేను ఒక PHD ఫైల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను కంపోజిషన్ రిటర్న్ లేయర్స్ని సెలెక్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో అది నాకు ఎడిటబుల్ లేయర్స్లో వస్తుంది. సో దీన్ని నేను ఓపెన్ చేసుకొని ఇప్పుడు లేయర్స్ అన్ని నేను కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని స్కేల్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నేను అడ్జస్ట్ చేసుకున్నా. ఆ కంపోజిషన్ ఈ కంపోజిషన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు నేను వీటికి రీనేమ్ తీసుకుంటున్నాను. సో దీన్ని నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను. సో దీన్ని నేను టెక్స్చర్ ఇచ్చుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఒక న్యూ సాలిడ్ తీసుకుంటున్నాను. సో ఇందులో నేను ఎలిమెంట్ అండ్ రీనేమ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఎలిమెంట్ 3D ప్లగ్గిన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనం దీన్ని 2 డూప్లికేట్స్ చేసుకోవాలి. ఎందుకు 2 డూప్లికేట్స్ అంటే సో సేమ్ టైప్ అయితే ఓకే, కానీ ఇది డిఫరెంట్ కదా. సో 3 ఒక దాంట్లో వేస్తే దీనికి టెక్స్చర్ ఇచ్చినప్పుడు వీటిలో కూడా ఆ టెక్స్చర్ ఆటోమేటిక్గా అప్లై అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇది ఒక సపరేట్ లేయర్గా ఈ 2 ఒక దాంట్లో నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ 1 దాంట్లో దీనికి ఎలిమెంట్ 1 అని రీనేమ్ తీసుకుంటున్నాను. సో ఈ ఎలిమెంట్ 1 దాంట్లో ఈ కస్టమ్ లేయర్స్లో కస్టమ్ టెక్స్ట్ అండ్ మాస్క్స్లో ఈ ఇమేజ్ 2ని నేను పేస్ట్ చేసుకుంటున్నాను. కింద కస్టమ్ టెక్స్చర్ మ్యాప్స్లో టెక్స్చర్ అప్లై చేసుకుంటున్నాను. ఓకే. సో ఈ ఎలిమెంట్లో మాత్రం సేమ్ అలాగే చేస్తున్నా, కాకపోతే ఇక్కడ పాత లేయర్ 1లో S పెడుతున్నా, పాత లేయర్ 2లో V పెడుతున్నా. సో నేను దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో దానికన్నా ముందు ఈ మూడింటిని ఆటో ట్రేస్ చేసుకోవాలి. సో అప్లై టు న్యూ లేయర్ ఆఫ్ చేసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు ఎలిమెంట్ 1లోకి వెళ్ళి నేను సీన్ సెటప్ తీసుకుంటాను. సో ఎక్స్ట్రూడ్ కొట్టంగానే వచ్చేస్తుంది. సో దీన్ని స్కేల్ చేసుకుంటున్నా. R ప్రెస్ చేస్తే స్కేల్ అవుతుంది. సో ఈ విధంగా. సో ఇప్పుడు దీన్ని నేను టెక్స్చర్ అనుకుంటున్నాను. ఇక్కడ బెవిల్ 1 క్లిక్ చేసి ఇక్కడ టెక్స్చర్స్లో డిఫ్యూజ్ నాన్ సెట్లో ఇక్కడ నేను క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి అది కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఎక్స్ట్రూడ్ మోడల్ని క్లిక్ చేసి సేమ్ యూవీ మ్యాప్ని క్లిక్ చేసి ఇక్కడ బాక్స్ పెడుతున్నాం. సో బాక్స్ పెట్టంగానే కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా వస్తుంది చూడండి. సో మీరు ఇక్కడ న్యూ కెమెరా తీసుకొని దీన్ని రొటేట్ చేసుకొని చూసుకోవచ్చు ఈ టూల్ యూస్ చేసి. సో ఈ విధంగా. సో ఇప్పుడు మనం ఈ 2 లేయర్స్ని కూడా మనం 3D చేద్దాం. సో ఇప్పుడు ఇవన్నీ ఆఫ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు సీన్ సెటప్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎక్స్ట్రూడ్ కొట్టంగానే ఓన్లీ విజువల్స్ వచ్చింది ఉంది.
సో నాకు 2 లేయర్స్ కావాలి, సుకేష్ ఒకటి, విజువల్స్ ఒకటి, 2 లేయర్స్ కదా. సో మనం ఒకే ఎలిమెంట్ 3D లేయర్ యూస్ చేసుకొని అందులోనే మనం 2 లేయర్స్ తెచ్చుకోవాలనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రూడ్ మోడల్ని డూప్లికేట్ చేసుకొని కంట్రోల్ D. సో ఇందులో మనం కస్టమ్ పాత్ 1 ఉంది కదా, ఇది 2 క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇప్పుడు వచ్చేసింది. సో ఇందులో మనకి 1 ఉంటుంది, ఇందులో మనకి 2 ఉంటుంది కస్టమ్ పాత్లో. సో ఈ విధంగా మనం ఈ 2ని పెట్టుకోవచ్చు. దీనికి కలర్ దీనికి కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో కిందకి వెళ్ళి బేసిక్ సెట్టింగ్స్లో డిఫ్యూజ్ కలర్లో నేను రెడ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఒకటి చేంజ్ చేస్తే 2 చేంజ్ అయిపోయింది చూడండి. సో అలా కాకూడదు అనుకుంటే ఇక్కడ ప్రీసెట్స్లోకి వెళ్ళి ఇక్కడ గోల్డ్ పెడుతుంది. సో మీకు ఇలా డిఫరెంట్గా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకు 2 ఒకటే ఉన్నది కాబట్టి పెయింట్ రెడ్డే పెట్టుకుంటున్నాను. ఓకే క్లిక్ చేస్తున్నా. సో ఇప్పుడు మీకు అది పైన ఉంది కదా, సెంటర్ అయినా లేదు. సో అలా అని చెప్పి మీరు పొజిషన్ని క్లిక్ చేసుకొని ఇలా కిందకి ఎప్పుడూ డ్రాగ్ చేయకండి, పక్కకి కానీ కిందకి కానీ. సో అది ఆ లేయర్కి సెంటర్లో రాదు, ఈ కంపోజిషన్కి సెంటర్ వస్తుంది కానీ. సో ఆ లేయర్కి మీకు సెంటర్లో రావాలంటే మీరు ఆ సీన్ సెటప్లోనే మీరు ఈ రెండింటిని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఇంటర్ఫేస్లోనే మీరు చేంజ్ చేసుకుంటే అక్కడ చేంజ్ అవుతుంది సెంటర్కి. సో మనకి ఆ లేయర్లో ఏం చేంజెస్ ఉండవు పైకి వెళ్ళి కిందకి వెళ్ళినట్టు. సో ఈ విధంగా. సో ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ని సపరేట్గా ఏదన్నా మూవ్ కానీ యానిమేట్ కానీ చేయాలనుకుంటే సో ఈ గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2 నుండి యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ దానికన్నా ముందు మనం ఇక్కడ సీన్ సెటప్లో ఈ 2 ఒకే దాంట్లో ఉన్నాయి, గ్రూప్ ఫోల్డర్లో. సో అలా ఒకే దాంట్లో ఉండకూడదు అనుకుంటే మనం దీన్ని కిందకి రెడ్ లైన్ వచ్చేంతవరకు డ్రాగ్ చేస్తే ఇది మారించవాలి, అది వేరేగా ఇది వేరేగా మారించవాలి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఒకటే కనపడుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను గ్రూప్ 2లోకి చేంజ్ చేస్తున్నాను. సో ఇది గ్రూప్ 2లో ఉంది, ఇది గ్రూప్ 1లో ఉంది. సో మీకు అది ఇలా కనపడుతుంది, 2 ఒకే దగ్గర కనపడవు. ఎందుకంటే మనం 2 సపరేట్గా యానిమేట్ చేసుకోవాలనుకుంటే ఇలాగ కిందకి డ్రాగ్ చేసుకుంటే సపరేట్గా అవుతుంది. సో ఇప్పుడు ఈ మనం ఇండివిజువల్గా యానిమేట్ చేసుకోవచ్చు, ఒకే లేయర్లో ఉంటాయి కానీ ఇండివిజువల్గా యానిమేట్ చేసుకోవచ్చు. అదే 2 ఈ 1లోనే ఉందనుకోండి, మనం ఒకసారి ఏదైనా మూవ్ చేసినా 2 తిరుగుతాయి, ఇండివిజువల్గా తిరుగుతాయి. సో అందుకే మనం సపరేట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒకే ప్రశ్నిస్తున్నాం. సో ఇప్పుడు నేను గ్రూప్ 1లోకి వెళ్ళి ఈ పార్టికల్ రెప్లికేటర్లో ఇక్కడ పొజిషన్ XY చేంజ్ చేస్తున్నాను చూడండి. సో ఓన్లీ ఒకటే చేంజ్ అవుతుంది, 2 ఒకే లేయర్లో ఉంది. అదే మనం పొజిషన్ చేంజ్ చేసాం, 2 మూవ్ అవుతాయి చూడండి. సో ఇందాక మనం అవి సపరేట్ చేయకపోతే సేమ్ లేయర్లో ఉన్నా కూడా సేమ్ మూమెంటే ఉంటుంది. సపరేట్ చేయడం వల్ల సేమ్ లేయర్లో ఉన్న ఇండివిజువల్గా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ పై లేయర్ని మూవ్ చేయాలనుకోండి, కింద లేయర్ కాకుండా. సో ఇప్పుడు కింద లేయర్ ఇక్కడ మూవ్ చేస్తున్నాం కదా గ్రూప్ 1లో. సో అది గ్రూప్ 2లో ఉంది. సో గ్రూప్ 2లో మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. సో అది కూడా ఇండివిజువల్గా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను యానిమేట్ చేసుకుందాం అనుకుంటున్నాను, జస్ట్ ఒక చిన్న యానిమేషన్. సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ పార్టికల్ లుక్ ఓపెన్ చేసి మల్టీ ఆబ్జెక్ట్ ఉంది చూడండి, అది క్లిక్ చేసి ఎనేబుల్ చేసాం అనుకోండి. ఈ లేయర్ ఉంది కదా, ఈ లేయర్లో ఉన్న లెటర్స్ కూడా ఇండివిజువల్ అయిపోతాయి. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను రొటేట్ చేస్తున్నాను చూడండి, ర్యాండమ్గా తిరుగుతుంది అది. సో ఈ విధంగా ర్యాండమ్గా తిరుగుతుంది చూడండి. సో ఈ రకంగా మనం యానిమేట్ చేసుకోవచ్చు కూడా దీన్ని. సో దీన్ని మనం యానిమేట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న కీ ఫ్రేమ్స్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇది కానీ క్లిక్ చేస్తే మనకి క్లిక్ చేయగానే కీ ఫ్రేమ్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను దీన్ని రీసెట్ కొడుతున్నా. రీసెట్ అంటే మనకి యాక్చువల్ పొజిషన్కి వచ్చేసి. సో మీరు చూసుకున్నట్లయితే ఇలా మూవ్ అవుతుంది. ఇదే కీ ఫ్రేమ్స్ ఇలా ఉన్నాయనుకోండి, మనకు ఒక యానిమేషన్లా కనబడుతుంది కరెక్ట్గా వచ్చినట్టు. సో ఈ రకంగా మనం ఈ కీ ఫ్రేమ్స్ పెట్టుకొని యానిమేట్ చేసుకోవచ్చు. సో ఈ కెమెరా యాంగిల్ మూవ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇందాక చెప్పినట్లే ఇలా కెమెరా యాంగిల్ మూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనపడుతున్న ఎక్స్ట్రూడ్ ఉంది కదా, ఈ ఎక్స్ట్రూడ్ మళ్ళీ లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకోవాలా అంటే అక్కర్లేదు. సో దాన్ని కూడా మనం యానిమేట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగంటే ఇక్కడ పార్టికల్ లుక్ ఉంది కదా,
పార్టికల్ లుక్లో పార్టికల్ సైజ్ XYZ అని ఉంటుంది. ఇక్కడ మనం ఈ Z సైజ్ ఉంది కదా, అది చూసినట్లయితే ఎక్స్ట్రూడ్ అవుతుంది. చూడండి ఈ విధంగా. సో ఈ విధంగా మనకి ఎక్స్ట్రూడ్ అవుతుంది. సో దాన్ని కూడా మనం యానిమేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళిపోయి రీసెట్ కొడుతున్నాను నేను. రీసెట్ అంటే ఏం లేదు, దాన్ని యాక్చువల్ పొజిషన్కి వచ్చేస్తుంది. సో అన్నీ 1 ఉన్నాయి కాబట్టి 1 పెడుతున్నా. సో ఈ విధంగా మనకి యానిమేట్ అవుతుంది చూడండి. సో ఇలాగా మనం చిన్న చిన్న యానిమేషన్స్ చేసుకోవచ్చు. సో మనకి ఇలా చాలా ర్యాండమైజ్ యానిమేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఒపాసిటీ తగ్గించాలనుకోండి మీరు. సో ఇప్పుడు మీరు ఫస్ట్ మీకు ఇలా ఉండకుండా, సో ఇక్కడ మీరు దీని ఒపాసిటీ తగ్గించాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఫోర్స్ ఒపాసిటీ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసుకొని యూ ప్రెస్ చేస్తే దానికి కీ ఫ్రేమ్ కనబడుతుంది. సో మీకు ఇక్కడికి వచ్చేసరికి దాని ఒపాసిటీ తగ్గాలి, 0 చేసుకోండి. సో ఇప్పుడు ప్లే చేసి చూస్తే ఈ రకంగా అది యానిమేట్ అవుతూ అది ఎక్స్ట్రూడ్ అవుతుంది. సో మీరు ఒపాసిటీ కానీ, రొటేషన్స్ కానీ, పొజిషన్ కానీ, ఎక్స్ట్రూడ్ కానీ ఇలా ఈ పార్టికల్ రెప్లికేటర్ కానీ, పార్టికల్ లుక్ని కానీ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఈ విధంగా. సో ఇక్కడ పొజిషన్ ఏం అవుతుంది, ఈ Z పొజిషన్ అంటే మనకి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఉంటుంది, లోపలికా బయటగా అని చెప్పి. సో ఇక్కడ మనకి రొటేషన్స్ కూడా ఉన్నాయి. పార్టికల్ రెప్లికేటర్ అంతా మొత్తానికి రొటేషన్ చేస్తుంది. సో పార్టికల్ లుక్లో మనం ఇండివిజువల్గా రొటేట్ చేసుకోవచ్చు. ఈ మల్టిపుల్ ఆబ్జెక్ట్ ఉంది చూడండి, ఇక్కడ మనకి రొటేషన్స్ ఇండివిజువల్గా చూడండి. సో ఈ విధంగా మనం ఇలాగా మనకి నచ్చినట్టు ఎప్పుడైనా లోగో యానిమేషన్ కానీ ఏదైనా మనకి నచ్చినట్టు యానిమేట్ చేసుకోవచ్చు. సో ఈ 4 థింగ్స్ యూజ్ చేసుకొని మనం యానిమేషన్స్ చేసుకోవచ్చు. సో పార్టికల్ రెప్లికేటర్తో పార్టికల్ లుక్తో చిన్న చిన్న యానిమేషన్స్ చేసుకోవచ్చు. ఈ ఒపాసిటీ, ఎక్స్ట్రూడ్, రొటేషన్, పొజిషన్, జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇవన్నీ మనం వీటితో యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక 3D మోడల్ నేను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నా. సో ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో న్యూ కంపోజిషన్, ఎగ్జాంపుల్ 9. సో ఇప్పుడు నేను న్యూ సాలిడ్ తీసుకుంటున్నాను. సో దీనికి ఎలిమెంట్ పెట్టుకుంటున్నాను. సో ఈ ఎలిమెంట్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను సీన్ సెటప్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను 3D ఆబ్జెక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో కార్. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ కలర్స్ చూపిస్తుంది కదా. సో ఆల్రెడీ దీనికి టెక్స్చర్స్ ఉన్నాయి. సో ఆ టెక్స్చర్స్ లేని చోట ఇక్కడ ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఓకే క్లిక్ చేస్తున్నాను. సో OBJ ఫార్మాట్, FBX ఫార్మాట్, సినిమా 4D ఫార్మాట్ ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తుంది MX3D. సో ఇక్కడ మోడల్ వస్తుంది. సో నేను స్కేల్ చేసుకుంటున్నా. సో ఈ విధంగా మనకు వస్తుంది. సో ఇక్కడ మీరు డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే ఇక్కడ దీనికి చూపిస్తుంది ఏ లేయర్స్ ఉన్నాయో మనం దాన్ని ఇండివిజువల్గా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో దాన్ని మూవ్ కూడా చేసుకోవచ్చు ఇండివిజువల్గా. సో ఇండివిజువల్గా మూవ్ చేసుకోవాలంటే ఈ మోడల్ని మనం డూప్లికేట్ చేసుకొని సపరేట్గా ఇవన్నీ ఆప్షన్స్కొని అలా చేయాలి. సో ప్రస్తుతానికి అయితే నేను ఇవి చూపిస్తున్నాను అలా ఇంపోర్ట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మన క్లాస్ కలర్ చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఈ క్రిస్టల్ దానికి గ్లాస్ పెడుతున్నాయి. సో ఈ విధంగా లోపల ఏముందో మనకు కనబడుతుంది గ్లాస్ అంతా. సో ఈ లైట్స్కి నేను ఈ మెటల్ డిఫ్యూజర్ పెడుతున్నాను. సో మీకు నచ్చింది అలా ఇచ్చుకోవచ్చు. ఈ గ్లాసెస్కి నేను బ్లూ వైర్ ఫ్రేమ్ పెడుతున్నాను. ఆ బ్లాక్ అవుట్లైన్ అని పెట్టుకోవచ్చు. సో లైట్స్ నార్మల్ దానికి నేను క్రోమ్ పెడుతున్నాను. సో ఈ విధంగా మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. సో దీన్ని నేను ఓకే ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ కార్ వచ్చేసింది మీరు చూసినట్లయితే. సో దీన్ని మనం యానిమేట్ చేసుకోవడానికి ముందు ఇది కార్ జస్ట్ నార్మల్గా ఉంది. దీన్ని మనం ఒక షాడో ఇచ్చి అంతా ఒక 3D రియలిస్టిక్ చేద్దామని అనుకుంటే సో మళ్ళీ సీన్ సెటప్లోకి వెళ్ళి సో ఇక్కడ నేను ఒక షేప్ వేర్ తీసుకుంటున్నా. సో
ఇక్కడ కనబడుతుంది కదా మీకు, ఈ ప్లేన్ని తీసుకున్నాం. సో అది మనకి కిందకి పెట్టుకుంటున్నాం. సో దాన్ని స్కేల్ చేసుకుంటున్నాం. ఇవన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకుంటున్నాం. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను దీనికి ఫిజికల్లో ఈ మ్యాట్ షాడో అనేది ఇచ్చుకుంటున్నాం. సో మనకి ఆ షాడో వస్తుంది. సో ఇక్కడ ఓకే ప్రెస్ చేస్తాం. సో మీకు ఆ షాడో వచ్చింది కానీ తెలియట్లేదు అంటే మీరు ఒక లైట్ సోర్స్ తీసుకోవాలి. లేయర్లో న్యూలో లైట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ప్యారలల్ లైట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఓకే ప్రెస్ చేస్తున్నాను. ఓకే ప్రెస్ చేసే ముందు క్యాష్ షాడోస్ ఉందా అనేది చూసుకోండి. ఓకే. సో ఇప్పుడు మీకు షాడో వచ్చింది. అది మీకు చూపించాలనుకుంటే సో ఈ లైట్ పొజిషన్ కూడా నేను చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో పొజిషన్, సో మీరు చూసినట్లయితే షాడో కనబడుతుంది. సో మనకి క్లియర్గా ఇంకా కింద కూడా కనబడాలనుకుంటే సో ఇక్కడ రెంటర్ సెట్టింగ్స్లో షాడోస్ ఉంది కదా, షాడోస్లో ఇక్కడ అనేబుల్ చేసుకోండి. సో ఇప్పుడు అనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ అంబియంట్ అప్లోషన్ ఉంది కదా, అది కూడా అనేబుల్ చేసుకోండి. సో మీరు చూసినట్లయితే ఒక షాడో కనబడుతుంది. ఇది ఆఫ్ చేస్తే షాడో పోతుంది. షాడో వచ్చింది చూడండి. సో ఈ విధంగా మనం షాడో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా. సో ఇప్పుడు నేను ఈ లైట్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను అనుకుంటున్నాను. ఇక్కడ పొజిషన్లో లైట్ సోర్స్ ఉంది కదా, అది నేను కొంచెం పైకి డ్రాగ్ చేసుకుంటాను ఈ విధంగా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది కొంచెం 3D ఫీల్ వస్తుంది. సో ఇప్పుడు నేను దీనికి మూమెంట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ పొజిషన్లో పార్టికల్ రెప్లికేటర్లో పొజిషన్ ఉంది కదా, సో ఇది ఆన్ చేసుకుంటున్నా కీ ఫ్రేమ్. సో యూ ప్రెస్ చేస్తే కీ ఫ్రేమ్ కనబడుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి నాకు ఇది రీసెట్ అవ్వాలి. సో రీసెట్. సో ఇక్కడికి వచ్చింది. సో మీరు చూసుకున్నట్లయితే ఇంకా కార్ వస్తున్నట్టుంది. సో స్లోగా కాకుండా స్పీడ్ కొందంటే 4 సెకండ్స్లో వచ్చేస్తుంది. 4 సెకండ్స్లో వచ్చేస్తుంది. సో దానికి తగ్గట్టు మీరు కెమెరా యాంగిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కెమెరా తీసుకొని ఈ విధంగా కనబడుతుంది షాడో. సో ఈ విధంగా మనం ఒక PNG లేయర్ కానీ, ఒక ఫోటోషాప్ ఫైల్ కానీ, ఒక ఇలిస్ట్రేటర్ ఫైల్ కానీ, ఒక షేప్ లేయర్ కానీ, ఒక టెక్స్ట్ లేయర్ కానీ, ఒక సాలిడ్ లేయర్ యూస్ చేసి మాస్క్ చేసుకొని ఆ లేయర్ కానీ ఒక 3D ఆబ్జెక్ట్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో, దానికి షాడోస్ ఎలా ఇవ్వాలి, సో ఒకే ఫైల్లో ఇండివిజువల్ లేయర్స్ కింద అలా యానిమేట్ చేసుకోవాలి. ఇలా ఒక 9 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో మనం ఈరోజు బేసిక్స్ తెలుసుకున్నాం ఎలిమెంట్ 3D. సో ఈ విధంగా మనం ఈ ఎలిమెంట్ 3D ప్లగ్గిన్ని యూజ్ చేసుకొని ఈ టైప్ ఆఫ్ యానిమేషన్స్ కానీ 3D ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయడం కానీ తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్. ఇంకా ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలో ప్లీజ్ డూ కామెంట్. ఇలా ఎలిమెంట్ 3D గురించి తెలుసుకోవాలనుకున్న మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. సో ఈ బేసిక్స్తో పాటే ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా టైటిల్ యానిమేషన్స్ ఎలా చేయాలో ఎలిమెంట్ 3D యూజ్ చేసి చెప్పాను. నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళి చూడండి, అది కూడా మీరు చూసి ఎలా చేయాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఎలిమెంట్ 3D యూజ్ చేసుకొని డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ చేసుకోవచ్చు. టైటిల్ కావచ్చు, ఇలాగ కార్ యానిమేషన్స్ కావచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఒకసారి వచ్చి చూడండి. ఏమైనా టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఎలాంటి వీడియోస్ కావాలో కానీ చెప్పాలనుకుంటే అక్కడికి వచ్చి చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.